ఏదో మేము ఓడిపోయాం కదా ఓడిపోయామని చెప్పి ఈవీఎంల మీద నెపం చూపే కార్యక్రమం కాదు. ప్రాక్టికల్గా ఈవీఎంల మీద ఉన్న ఆరోపణల్ని వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. దానికి వాళ్ళు కూడా ఈ హిందూపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగ్ బూత్ నెంబర్ 28లో జరిగిన పోలింగ్ ప్యాటర్న్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం. అందులో మనకి సైమల్టేనియస్ ఎలక్షన్ జరిగింది. పార్లమెంటు ఒక ఈవీఎం మిషన్ ఉంటుంది, అసెంబ్లీకి ఒక ఈవీఎం మిషన్ పెట్టి ఉంటుంది. దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి పార్లమెంట్లో 472 ఓట్లు వస్తే సేమ్ బూత్లో అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి కేవలం 1 ఓటే వచ్చింది. మళ్ళీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి పార్లమెంట్కి 1 ఓటు వచ్చింది అదే బూత్లో. అసెంబ్లీకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 464 ఓట్లు వచ్చింది. ఇందువల్లే మాకు ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి. అందువల్లే ఈవీఎంల మీద రకరకాల అనుమానాలు వస్తున్న సందర్భంగా తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు చాలా స్వాగతించవలసిన అంశం, మీరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ పెడతా ఉన్నారు. దానివల్ల ఈ దొంగ ఓట్లు ఎక్కడన్నా ఎక్కువ ఓట్లు ఉన్న దగ్గర అనుమానాలు తొలగిపోతుంది.